ఇది మన యూపీవీసీ కటింగ్ బ్లేడ్. అక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బ్లేడ్ 250 డయా ఉంటుంది. మన పాత బ్లేడ్లు టీత్ అన్నీ ఖరాబ్ అవడంతో కొత్త బ్లేడ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయ్యో, ఉల్టా చేశాను. ఈ కటింగ్ మనకి ఎదురుగా ఉండాలి, టీత్ అనేవి ఎదురుగా ఉండాలి. సో ఇది ప్రాపర్ సిట్టింగ్ చేస్తే మనకి ఆ గ్రూలో నుంచి క్లియర్గా అనేది బయటికి వస్తుంది. ఇందులో కనపడే ఈ మిషన్ కటింగ్ మిషన్. ఈ కటింగ్ మిషన్ తోటి మనం ఎనీ డిగ్రీ మనం సెట్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ కటింగ్ మిషన్ మనకి యూపీవీసీకి ఫస్ట్ ఉపయోగపడే మిషన్ కటింగ్ మిషన్. ఇందులో ప్రాపర్గా కటింగ్ అవ్వకపోయినా, ప్రాపర్గా యాంగిల్ రాకపోయినా మనకి వెల్డింగ్ అనేది క్లియర్గా జరగదు. ఇది ప్రాపర్ ఫిట్టింగ్ అయితేనే మనకి ఆ గ్రూలో నుంచి బ్లేడ్ అనేది క్లియర్గా వస్తుంది. దీనిలో డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. దానికోసం మన టెక్నీషియన్స్కి అది కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యి వాళ్ళు విప్పలేకపోతే నేనే రావడం జరిగింది. ఇందులో గ్యాప్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మనకి కొంచెం ఫిట్టింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం స్లిప్ అయినా కూడా చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దానికోసం సపోర్ట్ తీసుకొని టైట్ చేయడం జరిగింది. ఈ హెడ్ వర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హెడ్కి కూడా బ్లేడ్ వేసి బోల్ట్ ఎక్కించింది. ఇది టైట్ చేస్తే మన కటింగ్ మిషన్ అడుగుతున్నటువంటి కొత్త బ్లేడ్లు రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్కి ఒక స్టోరీ ఉంది. ఈ మిషన్ కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఇన్స్టలేషన్లో కాలు మీద పడే ప్రయత్నం జరిగింది. దాన్ని ఒక బాక్స్ ఆపడం వల్ల కాలు అనేది మనకి సేవ్ అయింది. ఈ బ్లేడ్ కూడా మ్యాక్సిమం టైట్ అయిపోయింది. ఇంకొక రౌండ్ మనం ఇస్తే మ్యాక్సిమం ఓకే, క్లియర్ అయింది. బ్లేడ్ మూమెంట్ కూడా ఫ్రీగా జరుగుతుంది, ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు. ఇది చెక్ చేసుకున్న తర్వాత మనం మిషన్ అనేది ఆన్ చేసుకొని చూడొచ్చు. థ్యాంక్స్ మీ లక్స్ లివింగ్ ఇన్ మీ బాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.